నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. లాస్ట్ ఇయర్ అనగనగా సినిమాతో హిట్ కొట్టిన సుమంత్ మళ్ళీ ఈ ఏడాది ఒక డిఫరెంట్ సినిమాస్తో రాబోతున్నాడు. అందులో ముందుగా రాబోతున్న సినిమా న్యూటన్ థర్డ్ లా. 31st ఆడియన్స్ ముందు రాబోతున్న ఈ సినిమా గురించి, అలాగే దీని వెనుకే రాబోతున్న మహేంద్రగిరి వరాహి గురించి సుమంత్ ఏం చెప్తాడు, అలాగే న్యూటన్ థర్డ్ లా డైరెక్టర్ రాజేష్ ఖన్నా, అలాగే ఇందులో ఒక ముఖ్య పాత్ర పోషించిన త్రినాథ్ కూడా ఉన్నారు మనతో పాటు. వాళ్ళందరూ ఇప్పుడు సినిమా గురించి ఏం చెప్తారనేది వాళ్ళు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ఎందుకంటే ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఏంటనేది అర్థం కాకుండానే ఇంట్రెస్టింగ్ కట్ చేశారు. సో మీ టీం అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఏంటి అసలు న్యూటన్ థర్డ్ లా, ఈ స్క్రిప్ట్తో రాజేష్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు అనిపించింది ఏంటి అసలు? ఆ స్క్రిప్ట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి కథ కొంచెం టైటిల్ కొంచెం వింతగా ఉంది, ఫస్ట్ అది అనిపించింది. సరే తర్వాత ఈ టైటిల్ ఇంగ్లీష్లో ఉంది, 10 మందికి అర్థం కాకపోవచ్చు అని అనిపించినప్పుడు మొత్తం కథ విన్నాక నాకు దీనికన్నా యాప్ట్ టైటిల్ ఇంకేమీ లేదని అనిపించింది. కథ డిఫైన్ చేయలేము ఎగ్జాక్ట్గా, అంటే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లరు, ఒక డ్రామా థ్రిల్లరు, కానీ దీంట్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. అందుకే ఈటీవీ విన్ కూడా చేయడం జరిగింది, ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఒక ట్విస్ట్ తర్వాత ఒక ట్విస్ట్, ఒక హై తర్వాత హై, కొన్ని ఊహించని సన్నివేశాలు. డెఫినెట్గా ముందే చెప్పేస్తున్నాను, ఎప్పుడు మీరు ఏ సినిమాలోనూ ఏ పుస్తకంలోనూ బహుశా రాయంది ఊహించని సన్నివేశం ఒకటి ఉంటుంది సినిమాలో. ఓకే, ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్ థింగ్. అలాంటి చాలా ఉంటాయి సినిమాల్లో. సో అందుకే ఇది సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే మీ కెరియర్లో సింగిల్ సిట్టింగ్స్తో ఓకే చేసిన రెండో సినిమా అని చెప్పారు కదా? కెరియర్లో కాదండి, లాస్ట్ ఒక 10 years అనుకుందాం. లాస్ట్ 10 yearsలో 2017లో మళ్ళీ రావా నేను సింగిల్ సిట్టింగ్లో ఓకే చేశాను. దాని తర్వాత ఇదే సింగిల్ సిట్టింగ్లో ఓకే చేయడం జరిగింది. అది కూడా కొత్త డైరెక్టరే, అప్పుడు ఇది కూడా కొత్త డైరెక్టరే. సో అప్పుడప్పుడు అలా జరుగుతాయి. కొన్ని మిగతా సినిమాలు అంటే ఇప్పుడు నాకు అనగనగా ఉందనుకోండి, అది ఒక 2-3 సిట్టింగ్లు పట్టింది. ఓకే. సో కానీ సింగిల్ సిట్టింగ్లో క్లియర్గా చెప్పగలను, ఇది రెండో సినిమా లాస్ట్ 10 years. ఫస్ట్ టైం డైరెక్షన్ చేయడానికి రెడీ చేసుకున్న స్క్రిప్ట్తో వచ్చిన డైరెక్టర్స్ అద్భుతంగా చెప్తారు. బట్ వేరాజ్ సినిమా తీసి మనం చూసుకున్నప్పుడు ఆ ఇన్ఫాక్ట్ అనేది కనిపించదు. మరి ఈ సినిమాని రాజేష్ చెప్పిన దానికి అవుట్పుట్కి మీకు కనిపించిన డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జాక్ట్గా ఉందండి చెప్పిన దానికి, ఇప్పుడు చేసిన దానికి, షూట్ చేసిన దానికి. ఎందుకంటే నేను నాకు కథ లేకపోతే ఏదైనా నాకు బ్రీఫ్గా క్లుప్తంగా వింటాం, సినాప్సిస్ లాగా ఒక 1/2 hour నరేషన్ లేకపోతే ఈవెన్ 1 hour నరేషన్ కూడా నాకు నచ్చదు. నాకు రన్ టైం నరేషనే ఇష్టం. ఓకే. ఒక 2 గంటల సినిమా అంటే 2 గంటలు వింటాను నేను, 2 గంటలు చదువుతాను నేను, మొత్తం చదవాల్సిందే. అప్పుడే డెసిషన్ తీసుకుంటాను. అది చెప్పిన పద్ధతి, చెప్పిన విధానం చాలా క్లారిటీతో చెప్పాడు, షార్ట్స్తో సహా. అంటే ప్రతిదీ కాదు, అంటే కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ షార్ట్స్తో సహా బాగా డీటెయిలింగ్తో చెప్పాడు. సో అంత క్లారిటీ నాకు నేరేషన్లు నాకు జనరల్గా సహజంగా అది కనపడదు. చాలామంది డైరెక్టర్స్ చెప్తారు, బట్ ఆ క్లారిటీ, డెఫినిషను, ప్రిసైజ్ నేచర్ అనేది అందరిలో కనపడదు. నాకు ఈ కథ విన్నప్పుడు వినపడింది, అందుకే ఓకే. ఓకే. రాజేష్ ఏంటి మీ ప్రీవియస్గా ఎవరి దగ్గర చేసేవాళ్ళు? విఐ ఆనంద్ గారి దగ్గర చేశాం. ఓకే. అండ్ ఫణేంద్ర శెట్టి గారి దగ్గర చేశాం. సో వాళ్ళు థ్రిల్లర్ డైరెక్టర్స్ కాబట్టి అదే ఎలిమెంట్తో సబ్జెక్ట్ రెడీ చేసుకున్నావా? ఏంటంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందే నా ఫేవరెట్ జోనర్ వాజ్ థ్రిల్లర్. ఓకే. ఫస్ట్ నుంచి థ్రిల్లర్స్ అండ్ టైం ట్రావెల్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంటే కథలో ఏదైనా సంథింగ్ ఎగ్జైటింగ్ జరగాలి, అలాంటి కథలు అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ సబ్జెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత అంటే పర్టికులర్గా ఎవరినన్నా దృష్టిలో పెట్టుకొని చేసావా, లేదంటే రెడీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సుమంత్ చెప్పావా, లేదంటే వేరే ఆర్టిస్టుల దగ్గరికి ఏమైనా వెళ్ళావా? అసలు ఏంటి చెప్పొచ్చు, లేదా నేను చాలా మంది దగ్గరికి వెళ్ళానండి. అంటే ఈ కథకి సూట్ అయ్యే యాక్టర్స్ కానీ, ఈ కథ ఇక్కడ చెప్తే ఓకే అవుతుందేమో, వాళ్ళ సెన్సిబిలిటీస్ మనం ఎంతోమంది గెస్ట్ చేసి వీళ్ళకి చెప్తే బాగుంటుందేమో అనుకున్న మ్యాక్సిమం అన్ని డోర్స్ నేను నాక్ చేశాను.
కాకపోతే కొంతమంది విని బాగుందని వదిలేశారు, కొంతమందిని నేను వదిలేసా. కానీ సుమన్ సార్ నన్ను వదలలేదు, నేను కూడా సార్ని వదలలేదు. అట్లా అది జరిగింది. ఓకే. అంటే నువ్వు వదిలేయడానికి రీజన్ ఏంటి? అంటే వాళ్ళంటే ఓకే అప్కమింగ్ డైరెక్టర్ అనే ఒక ఇది ఉంటుంది, బట్ అవతల వాళ్ళు ఓకే చేసిన తర్వాత కూడా ఒక అప్కమింగ్ డైరెక్టర్ అయి ఉండి నువ్వు వదిలేయటం అంటే అది కొంచెం ఇదే కదా. అంటే ఒకటి టైం అండి. అంటే అంటే నేను ఎంత టైం ఇవ్వాలి అనే దాని మీద అంటే నాకు ఎక్కువ టైం లేదు. ఇంట్లో ఏదో ఒకటి చెప్పొస్తాం కదా, ఈ ఇయర్లో అవుతాం, ఈ ఇయర్లో అవుతాం అనేది. సో నాకు ఆ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. సో నాకు ఫాస్ట్గా అవడం కూడా ఇంపార్టెంట్, అంత సేమ్ మంచిగా కూడా అవ్వాలి. సో సింగిల్ సిట్టింగ్లో సుమంత్ ఓకే చెప్పగానే నీకు అనిపించింది ఏంటి? అంటే అప్పుడు ప్రొడ్యూసర్స్ లేరు, ఓన్లీ అంటే నువ్వు ప్రొడ్యూసర్తో వెళ్ళలేదు కదా యాక్చువల్ సుమంత్ గారి దగ్గరికి. అవునవును. సో తన తర్వాత ఈటీవీ వాళ్ళకి సజెస్ట్ చేశాడు. సో అప్పుడు ఒక ప్రాజెక్ట్కి ఒక రూపం అనేది అప్పుడు వచ్చింది. అవును సార్. అంటే సినిమా అంటే ఒక డెబ్యూ డైరెక్టర్కి పర్టికులర్గా సినిమా ఓకే అవ్వడానికి రెండు చాలా ఇంపార్టెంట్. కథను బాగా నమ్మే యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నాకు అక్కడ 50% అయిపోయింది. ఓకే. నాకు అక్కడ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఇది ముందుకు వెళ్ళిపోతుంది అని. యా పిన్నాథ్ ఏంటి ఆర్టిస్టే కాదు మంచి రైటర్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మీ కమిటీ కుర్రాళ్ళకి, మంచి 2 నేషనల్ అవార్డ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో నీ చేయి కూడా ఉంది అందులో. సో ఎలా అనిపించింది ఫస్ట్ సినిమాకి? ఎలా అంటే ప్రీవియస్గా ఏమైనా చేసావా వర్క్? ఎలా అంటే కమిటీ కుర్రోళ్ళకి ముందు ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగా చేశాను సార్. ధ్వని అండ్ 2 Souls అని ప్రైమ్లో ఉంది. ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాగా అంటే సాలిడ్ ప్రొడ్యూసర్ బ్యాకప్ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ బ్యాకప్ ఇవి లేవు. జస్ట్ మేము అనుకుని తక్కువ బడ్జెట్లో చేసాం. బట్ ఇంకా అదే సాలిడ్ ఫిలిం విత్ సాలిడ్ ప్రొడ్యూసర్ బ్యాకప్ రిలీజ్ అట్లా కమిటీ కుర్రోళ్ళు ఫస్ట్. అంటే బేసిక్గా ఏంటి రైటింగ్ సైడ్ ఇంట్రెస్టా ఆర్టిస్ట్గా ఇంట్రెస్టా? ఎలా? లేదు సార్, యాక్టింగే. బట్ అంటే నేను ఇనీషియల్గా ఏడీ లాగా స్టార్ట్ చేశాను సార్. అంటే ఎటు వెళ్ళాలో తెలియని టైంలో ఫేస్బుక్లో వాళ్ళకి వీళ్ళకి మెసేజ్లు పెట్టి అట్లా ప్రశాంత్ వర్మ గారు రెస్పాండ్ అయ్యారు. ఆ కన్నా ముందు యాడ్స్విల్ అనే కంపెనీ ఉండేది, అట్లా అక్కడ ఒక 1 year చేశా. దాని తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్లో ఒక 1 year చేశా రైటర్ ఏడీ లాగా. అవునా? స్మాల్ నాకు తెలియదు. మీకు తెలీదా? అవును. దీంట్లో మా ఫ్రెండే ఒక అబ్బాయి ఈస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ అన్నపూర్ణ కాలేజ్. అది నాగార్జున సార్కి నచ్చి ఒక ఫిల్మ్ చేద్దాం అన్నట్టు ఒక డిస్కషన్ అయింది. ఓకే ఓకే. వాళ్ళ టీంలో నేను రైటర్ ఏడీ లాగా చేశాను. ఓకే. అక్కడ ఒక 1 year చేసా. అక్కడ మానేయడానికి రీజన్ అగైన్ అది యాక్టర్ అని నాకు తెలుసు, నేను యాక్టర్ అవ్వాలి అన్నది నాకు తెలుసు. లేట్ అయిపోతుందా, ఎక్కువ రోజులు ఏడీ నాకు ఎందుకు అన్నట్టు అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకా ట్రయల్ స్టార్ట్ చేశాను. బట్ ఈ ఇంత లెంగ్త్ క్యారెక్టర్ చేయడం అనేది ఇందులోనేనా? ఎలా? అంతే సార్. అంటే కమిటీ కుర్రోళ్ళు కూడా చాలామంది ఉంటాం, 11 మంది విత్ ఇంకో 4 అమ్మాయిలు అట్లా. అందులో ఒక కథను డ్రైవ్ చేసే ఒక బిట్ వరకే పాత్ర. ఇందులో ఇంకొంచెం ఎక్స్టెండెడ్ సార్. ఇందులో కంపేర్ చేస్తే ఎక్స్టెండెడ్. కొంచెం కాదు, ఇంకా చాలా. ఓకే. చాలా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. ఫుల్ లెంగ్త్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సార్ లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చింది. లాస్ట్ ఇయర్ తాతగారిది సెంటినరీ ఇయర్. ఈ సంవత్సరం ఆయన స్థాపించిన అన్నపూర్ణ స్టూడియో 50 years కంప్లీట్ చేసుకుంది. సో నాగమామ 100వ సినిమా చేయబోతున్నా. చెయ్యి 100 crores కొట్టాడు తండేలతో. అఖిల్కి ఫస్ట్ హిట్ వచ్చింది రీసెంట్గా. అలాగే సిస్టర్ కూడా మంచి హిట్ సినిమా తీశారు, మళ్ళా ప్రొడక్షన్ స్టార్ట్ చేసి. సో ఇలా రో ఆఫ్ సక్సెస్. సో ఏంటి దీన్ని ఎలా చూస్తారు మీరు? మీ న్యూటన్ థర్డ్లో అప్లై చేసి చెప్పాలంటే ఏం చెప్తారు దానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. మా న్యూటన్స్ ఆ హిట్ స్ట్రీక్ని కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను, అంతేనండి. అందరికీ అప్స్ డౌన్స్ ఉంటాయి అందరికీ, కానీ ఈ లాస్ట్ 1 year నుంచి మా స్టూడియోలో అందరికీ కొంచెం అప్గానే ఉంది. కొంచెం కాదు, బాగా అప్గానే ఉంది. సో ఒక సంతోషం ఉంది, సాటిస్ఫాక్షన్. అంటే ప్రతి సినిమా హిట్ అవ్వాలనే మనం చేస్తాం, బట్ అన్ఫార్చునేట్గా అవి పాజిటివ్ రావచ్చు రిజల్ట్, నెగిటివ్గా కూడా రావచ్చు. బట్ మీరు మొన్న రీసెంట్గా చెప్పారు, మీకు సత్యంకి ముందు వరుస ఫ్లాప్లు ఉన్నప్పుడు నాగమామ వెనకుండి మంచిగా నిలబడి పిల్లర్లాగా సక్సెస్ ఇచ్చాడు, ఇప్పుడు సేమ్ అలాగే అఖిల్కి అని. సో మీ ఫ్యామిలీలో నాగ్ ఒక పాత్ర అంటే ఏంటి? డెఫినెట్గా రెండింటికి కొంచెం పోలిక ఉంది. అంటే ఈ లెనిన్కి సత్యంకి దాని వెనకాల ఇప్పుడు చిన్మయ్ ఉండటం, ఇట్స్ ద
కామన్ ఫ్యాక్టర్ అనమాట. Hmm. అండ్ తను ఎప్పుడు మా వెనకాల ఒక స్తంభం డ్రైవింగ్ లాగా, ఫోర్స్. ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా. ఇప్పుడు ఆ తర్వాత మేము ఇండివిజువల్గా మేము వేరే వేరే పనులు చేస్తా ఉన్నా, లైక్ యూనో మా వెనకాల ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్ లాగా ఎప్పుడు ఉన్నారు. Hmm. అండ్ లెనిన్ కూడా ఇప్పుడు సత్యంలో ఆయన కాంట్రిబ్యూట్ చేసిన విధంగానే కథ ఎంపికలో కానీ, డైరెక్టర్కి సపోర్ట్ ఇవ్వటంలో కానీ, రిలీజ్లో కానీ, అన్ని విషయాల్లో కొంచెం ఏలు పెట్టి కొంచెం తిప్పి అందరికీ నచ్చేటట్టు చేశారు. డెఫినెట్గా హిస్ సపోర్ట్ ఇస్ దేర్ కంప్లీట్లీ. జనరల్గా ఒక సక్సెస్ ట్రాక్ ఎక్కిన తర్వాత మీరు ఫ్రీడమ్ ఇస్తారని. దాని తర్వాత ఎందుకంటే అందరూ వాళ్ళ విషయాలు చూసుకోవాలి కదండి. అంటే ప్రతిదీ మేము ఏం చేస్తున్నాం అనేది స్పెసిఫిక్గా తెలియదు. అంటే ఆ పైన తెలుసు సుప్రియ డకాయిట్ చేస్తుందని. నేను ఈ సినిమా ట్రైలర్ పంపించడం జరిగింది, దాని సినిమాకి బాగా నచ్చింది. సో ఒక జనరల్గా ఐడియా ఉంటుంది. ఇప్పుడు మహేంద్రగిరి వారాహి నేను ఇలా చేస్తున్నానంటే అంటే డీటెయిల్గా చెప్పాం. ఇప్పుడు తను కూడా ఇప్పుడు ఏమేమి కథలు ఉన్నారు కదా. సో బట్ జనరల్గా మా ఫ్యామిలీలో ఏమేమి చేస్తున్నాం అనేది జనరల్గా తెలుస్తుందండి. అప్పుడు కలుసుకున్నప్పుడు మాట్లాడతామండి. ఈ ట్రైలర్ గురించి ఏమన్నారు? చాలా బాగుంది అన్నాడు. చాలా బాగుంది. కటింగ్ స్టైల్ కానివ్వండి చాలా స్టైలిష్గా ఉంది. ఒక థ్రిల్లర్ అనేటప్పటికీ ఎంత వదలాలో ఎంత విత్హోల్డ్ చేయాలో అనేది ఒకటి ఉంటుంది. అది సో అది కరెక్ట్గా రాజేష్ చేశాడు. తన నమ్మకమే అది. ఓకే. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ చూపిస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. బట్ అది చూపిస్తే మళ్ళీ థియేటర్లో థ్రిల్ పోతుందని తన నమ్మకం. సో నేను బేసిక్గా ఫైనల్గా ఏమనుకున్నానంటే తనని నమ్మాను. తన కథ అంత బాగా చెప్పాడు, అలాగే తీశాడు. కాబట్టి ఐ జస్ట్ సరెండర్ టు ద డైరెక్టర్. ఒక డైరెక్టర్ పట్ల ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత ఐఎమ్ ద కైండ్ ఆఫ్ పర్సన్, నేను సరెండర్ అయిపోతానండి. అక్కడక్కడ చిన్న డిస్కషన్స్ ఉంటాయి, కానీ మెజారిటీకి మా వ్యూస్ కలిసినప్పుడు నేను ఆ మైనారిటీ అంటారు కదా, మైనారిటీ కొన్ని వదిలిపెట్టేయాలి. అది నేను దట్స్ మై పర్సనాలిటీ. మీరు అన్నట్టు ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ కనపడుతుంది ట్రైలర్లో. అవును, నిజంగా అది చాలా కటింగ్ అనేది చాలా బాగుంది. అంటే అందులో కనిపించిన ప్రతి క్యారెక్టర్ సినిమాలో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో అదర్ క్యారెక్టర్స్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అదర్ క్యారెక్టర్స్ ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు ఇమ్మీడియట్గా చెప్పింది, నా కథ ఇమ్మీడియట్గా నచ్చింది, వీఆర్ డూయింగ్ ఇట్ అని చెప్పాను. కానీ సినిమాలో 2 పాత్రలు ఉన్నాయి. వినయ్ పాత్ర, త్రినాథ్ చేసిన పాత్ర, ఇంకోటి కార్తిక్ అనే పాత్ర. ఈ 2 క్యారెక్టర్స్ కరెక్ట్గా పడాలి, పడితేనే సినిమా ఆడుతుందని చెప్పాను. నా క్యారెక్టర్ గురించి కూడా నేను మాట్లాడలేదు. ఇప్పుడు అనగనగా విషయానికి వస్తే నేను అదే చెప్పానండి. అనగనగా గురించి ఆ పిల్లోడు కరెక్ట్గా పడితే సినిమా ఆడుతుంది. నేను అదే విధంగా ఇద్దరు క్యారెక్టర్స్, ఎస్పెషలీ త్రినాథ్ క్యారెక్టర్, వినయ్ క్యారెక్టర్, ఇక్కడ ఈ విషయంలో కొంచెం నేను చాదస్తంగానే ఉన్నాను. మిగతా విషయాలు అన్నీ పక్కన పెడితే వినయ్ క్యారెక్టర్ కరెక్ట్గా పడాలి, కరెక్ట్గా చేయాలి. సో నేను ఈ విషయం దగ్గర కొంచెం చాదస్తంగా ఉన్నాను, కొంచెం పట్టుబట్టాను నేను. అండ్ నా నమ్మకాన్ని పూర్తిగా అంటే పూర్తిగా కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ ఫుల్ఫిల్డ్, లైక్ వాట్ ఐ వాజ్ హోపింగ్ ఫర్. ఎందుకంటే మీరు ఎవరినైనా సజెస్ట్ చేశారా వినయ్ క్యారెక్టర్కి? నేను జస్ట్ స్క్రీన్ టెస్ట్ చూశానండి. నేను జనరల్గా ఏంటంటే ఈ విషయాల్లో అదంతా నేను ఏలు పెట్టను. ఎక్కడైనా ఒక బ్లేటెంట్ మిస్టేక్ ఏదైనా జరుగుతుంటే, మన కథకి ఆర్ ప్రోడక్ట్కి ఏదైనా అడ్డు రావటానికి ఏదన్నా కనపడితే అప్పుడే నేను కొంచెం ఇంటర్ఫియర్ అవుతాను, లేకపోతే ఏలు పెడతాను. నేను స్క్రీన్ టెస్ట్ చూశాను. నాకు త్రినాథ్ స్క్రీన్ టెస్ట్ ఇమ్మీడియట్గా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అఫ్కోర్స్ నేను కమిటీ కుర్రోళ్ళు చూశాను. కమిటీ కుర్రోళ్ళు నాకు బాగా నచ్చింది సినిమా. అప్పుడు కూడా నేను ఆ సినిమా చూసి నేను అందరినీ కంగ్రాచులేట్ చేశాను, నిహారికాని కంగ్రాచులేట్ చేశాను. ఆ సినిమా ఇప్పుడు నేషనల్ అవార్డు రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ రియలీ పుష్డ్ ఫర్ త్రినాథ్ టు బీ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నేను జనరల్గా ఇవన్నీ చేయను, బట్ బికాజ్ ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే మేక్ ఆర్ బ్రేక్ క్యారెక్టర్. నా క్యారెక్టర్ కన్నా తన క్యారెక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండి నా ఉద్దేశంలో.
సో ఐఎమ్ జస్ట్ హ్యాపీ దట్ హీ కేమ్ త్రూ. ఇంకోటి చౌమావ, మీరు ఇన్నేళ్ల కెరియర్లో ఆయనతో కలిసి యాక్ట్ చేయలేదు కదా? చేయలేదు. ఫస్ట్ టైం. సార్ ఫస్ట్ టైం ఇది. ఫస్ట్ టైం అంటే 2-3 సందర్భాల్లో మేము అనుకున్నాం కానీ ఇప్పుడు మెటీరియలైజ్ అవ్వలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి బాగా చనువుగా ఉండే వ్యక్తి, ఎన్నో సంవత్సరాలు, ఆల్ మై లైఫ్ నాకు జగపతి బాబు గారికి తెలుసు, మా ఫ్యామిలీస్ అనుబంధం మూలంగా. సో ఫస్ట్ టైం చేయటం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చి అవకాశం వచ్చి మిస్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మేబీ ఒక్క సినిమాకి బహుశా నేను అడిగాను అనుకుంటా, బట్ ఆయనకి అప్పుడు డేట్స్ లేవు ఒక సినిమాకి. ఏ సినిమాకి? నాకు గుర్తులేదండి, నాకు కరెక్ట్గా గుర్తులేదు. డైరెక్టర్ అడిగారు, నేను సజెస్ట్ చేశాను ఆయన చేస్తే బాగుంటుందని, కానీ కొన్ని కారణాల మూలంగా అవ్వలేదు. ఈ సినిమాలో జరిగింది కాబట్టి హ్యాపీ. సో మీ ఇద్దరి కాంబోలో సీన్స్ చేసేటప్పుడు ఏంటి అంటే బయట ఉండే ఆ క్లోజ్నెస్ ఇక్కడ సినిమాలో కనపడకూడదు, యాక్చువల్గా ఆ క్యారెక్టర్సే ఉండాలి కదా? అవును. సో ఏంటి మీ తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? జాగ్రత్తలు ఏం లేదండి, మేము బోత్ ఆఫ్ us ఆర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్. నాకు ఒక 27 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి ప్రాబబ్లీ 37-40 years ఎక్స్పీరియన్స్ ఉంది. అలా ఏం అనిపించలేదు, ఇబ్బందికరంగా ఏం అనిపించలేదు. బిగినింగ్ స్టేజ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ లేనప్పుడు కొంచెం అనిపించవచ్చు, కానీ ఈ స్టేజ్కి వచ్చేసరికి మేము కొంచెం ముదురులు అయిపోయామండి. ఓకే. సో ఇవన్నీ చేసేస్తాం. ఏంటి వాసుదేవ్ క్యారెక్టర్ పర్పస్ ఏంటి అసలు? వాసుదేవ్ క్యారెక్టర్ అంటే నిజం తెలుసుకోవటం అంతే, అంటే నిజం తెలుసుకోవటం. అండ్ కాపా లేదంటే He's a cop. మఫ్టీలో ఉన్న కాపా? ఈజ్ అ కాప్, ముఫ్టీలో ఉండే కాప్ అని కాదు, ఈజ్ అ కాప్, స్ట్రైట్ ఫార్వర్డ్ కాప్. ఒక కేసు జరుగుతుంది, ఒక 2 కేసులు ఉంటాయి, ఇన్వెస్టిగేట్ చేయడానికి వస్తాడు. వాటికి సంబంధించిన ట్విస్ట్లు, టర్న్లు, అదే ఈ కథ. ఏం కనెక్షన్ ఉందా రెండిటికి చూస్తే చాలా మలుపులు ఉంటాయి, చాలా హైలు ఉంటాయి, ఊహించని పద్ధతిలో ఉంటాయి. సో పుష్టిగా ఉంటాయి. రాజేష్, ఇప్పుడు ఇలా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చాలా వచ్చినాయి ఇంతకుముందు, వాటికి ఈ న్యూటన్ థర్డ్ లాకున్న డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే వేరే వాటి గురించి నేను చెప్పలేను, కానీ ఇందులో ఇది ఇన్వెస్టిగేషన్ అనేది ఒక వెరీ బేసిక్ థిన్ లేయర్ అంతే. దాని వెనక ఇంకా చాలా ఎమోషన్ ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, థ్రిల్స్ ఉంటాయి. అంటే అంటే టువర్డ్స్ ద క్లైమాక్స్ వచ్చేసరికి నేను చెప్పాలనుకున్న కథ చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతుంది. అంటే నేను చెప్పాలనుకున్న కథ వేరు, నేను చెప్పాలనుకున్న ఎమోషన్ వేరు. దానికి ఇన్వెస్టిగేషన్ అనేది ఒక అవుటర్ లేయర్ అంతే అది. అంటే అదే మీరు అన్న వేరే ఇన్వెస్టిగేషన్ మూవీస్కి దీనికి డిఫరెన్స్. అండ్ ఇందులో చాలా కోర్ ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కన్నడలో న్యూటన్ థర్డ్ అనే సినిమా వచ్చింది, దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అది చూడలేదు నేను, బట్ డెఫినెట్లీ ఉండదు. అంటే నేను ఎక్కడ యూట్యూబ్లో తమ్నైల్ చూసా. ఓకే. ట్రైలర్ చూస్తే ఏదో సమ్ ఫ్రెండ్స్ బిట్వీన్ ఏదో ఉన్నట్టు, ఎగ్జాక్ట్ గుర్తులేదు. అట్లా సేమ్ 6 ఫ్రెండ్స్ ఒకేషన్కి అంటే బేసిక్గా న్యూటన్ థర్డ్ అంటే యాక్షన్ రియాక్షన్ కర్మ. సో కర్మ బేస్ మీద మనం చాలా కథలు చెప్పొచ్చు. సో వాళ్ళ దాంట్లో ఏమన్నా తెలియదు. జనరల్గా సుమంత్ను ఒప్పించడం అనేది చాలా తలకు మించిన భారం అంటారు. సో నిజంగానండి అంతా అండి. మరి మీరే అనుకుంటారా అలాగా? మంచి అభిప్రాయం కాదండి. సో మీరు రారు నా దగ్గరికి. ఇంకా ఫస్ట్ సిట్టింగ్లోనే ఆయన ఓకే చేశాడు. మరి షూటింగ్లో ఏంటి, ఎక్కడన్నా ఇంతకుముందు చెప్పాడు ఎక్కడన్నా ఏళ్ళు పెడుతుంటాను అక్కడక్కడ అని? నథింగ్ సార్, అసలు నథింగ్. 100% నేను అడిగిందే చేశారు అంతే. ఫస్ట్ టేక్, సెకండ్ టేక్, మ్యాక్స్ థర్డ్ టేక్ అంతే. ఇప్పుడు డిస్కషన్ ఉండేది కాదు. నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది సార్ సెట్లో ఉంటే. సార్ ఫాస్ట్గా అయిపోయి సార్ షార్ట్స్ అన్ని కూడా. అందుకే ఫస్ట్ సార్ షార్ట్స్ ఫినిష్ చేస్తా, కౌంటర్ తర్వాత చేస్తా. ఫస్ట్ ఇది అయిపోతే అంటే సగం బర్త్డే అయిపోద్ది అన్నట్టు. అంటే ఫస్ట్ సినిమానే ఒక ఈటీవీ లాంటి సంస్థ అండగా ఉండటం అనేది ఏ డైరెక్టర్కైనా మంచి అడ్వాంటేజ్. సో నీ విషయంలో కూడా అది డెఫినెట్గా అడ్వాంటేజే. సో రిలీజ్ కూడా దగ్గర పడ్డ టైంలో సో ఆ సంస్థ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? లైఫ్ టైం రుణపడి ఉంటాను నేను అంతే. అంటే ఏదైనా ఒక మూమెంట్లో అరే ఇంక అవుతాదా అవ్వదా, ఇంకా వేరే ఏదైనా అంటే వేరే స్క్రిప్ట్ అలానే ఒక చిన్న థాట్ స్టార్ట్ అవుతున్న టైంలో ఈటీవీ వచ్చింది. అక్కడి నుంచి అసలు నేను వెనక్కి తిరిగి చూసుకోలే. లైఫ్ టైం రుణపడి ఉంటాను నేను వాళ్ళు. వర్కింగ్ విత్ సుమంత్ గారు చాలా మంచి ఎక్స్పీరియన్స్ సార్. అంటే ఇందాక కూడా అంటున్నట్టు
ఇప్పుడు అంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు కెరియర్ కొన్ని నేర్చుకుంటాం కదా సార్. రాంగ్ వేలో వెళ్తే ఆ యాటిట్యూడ్స్ రావచ్చు, కరెక్ట్ వేలో వెళ్తే మంచి బిహేవియర్స్ రావచ్చు. సో అట్లా ఇనీషియల్గా ఉన్నప్పుడు సుమన్ సార్ లాంటి వాళ్ళని దగ్గర నుంచి చూడడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్. కామ్గా ఉండడం అండ్ ఇందాక సార్ అన్నట్టు డైరెక్టర్కి సరెండర్. నేను కూడా కొంచెం ఆ టైపే. వన్స్ నాకు కథ నచ్చి చాలా బాగుంది అని వెళ్ళిపోయానంటే ఇంకా ప్యూర్లీ విజన్. అందుకే నేను కూడా అదే నమ్ముతా. డైరెక్టర్ విల్ బ్రేక్ మీ ఆర్ మేక్ మీ అన్న జోన్ నమ్ముతా. సో అట్లా ఇవన్నీ డ్యూరింగ్ షూటింగ్ సుమంత్ గారి సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా? అంటే అది ఇట్స్ కాంబినేషన్లో ఉన్న సీన్స్ అప్పుడు చిన్నగా డిస్కస్ చేస్తాం సార్. అంటే జస్ట్ బిఫోర్ ద టేక్ మాట్లాడుకుంటాం కదా, స్టేజింగ్ వైజ్ కానివ్వండి, ఆర్ ఇక్కడ ఉంటావు కదా, నువ్వు ఇటు వస్తావు కదా, ఎట్లా అని ఆ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో అది కూడా అగైన్ హెల్దీ ప్రాసెసే. సో అలా చాలా నేర్చుకున్నాను. అంటే మోర్ దెన్ ఆన్లైన్, ఆఫ్లైన్ ఎక్కువ నేర్చుకున్నాను సార్. సుమన్ సార్తో చాలా కామికల్ ప్రమోషన్స్ చేసాం. నేను సార్ అని పిలవద్దు అంటే ఇంకా పిలుస్తానే ఉన్నాడు. సుమంత్ అన్నతో సుమంత్ అన్న అని పిలువు అని చెప్తాను. లేదు సుమంత్ అన్నతో. సో ఆఫ్లైన్ చాలా ఎక్కువ ఎంజాయ్ చేశా. అన్న కామికల్ టైమింగ్ ఎక్స్ప్లోర్ చేసాం. అన్నదే అన్నారు, ఒక కామెడీ సినిమా చేయొచ్చయ్యా నేను, మీరు ఇన్ని చేపిస్తున్నారు నా చేత. అదేనండి, అదే ఇప్పుడు ఈ రీల్స్ కూడా స్టార్ట్ అయింది ప్రమోట్ చేయడానికి. ఇది మేము సీరియస్ డ్రామా ఇమోషనల్ ఫిల్మ్ అయినా కూడా మేము అసలు ఈ కామెడీ రీల్స్, ఈ పంచ్ డైలాగ్స్తో ప్రమోట్ చేయాల్సిన కాలం వచ్చింది. అడాప్ట్ అవ్వాలి, మరి తప్పదు. నేర్చుకుంటున్నాను, అది కూడా నేను నేర్చుకుంటున్నాను. మీకు మదర్ సాంగ్ కూడా ఉన్నట్టుంది కదా? అవును సార్, అవును సార్. ఫ్యామిలీ డ్రామా అని రాజేష్ అన్నారు కదా, రాజేష్ బ్రో. సో ఆ పర్స్పెక్టివ్లో అంటే మదర్ పడుతున్న కష్టం మీద ఉంటుంది సాంగ్. వర్కింగ్ మదర్. యా సార్, అవసరాల గెటప్పే చాలా డిఫరెంట్గా ఉంది. అంటే చాలా బాగుంది కదా, క్రూరంగా ఉన్నాడు కదా, మరీ టూ క్రూరంగా ఉన్నాడు. సో త్రూ అవుట్ ఫిలిం మీ వెనకే ఉంటాడు కదా. అంటే స్టాబింగ్ చేసే క్యారెక్టరా ఎలా అసలు? నేను అది చెప్తే మీరు మా సినిమాని స్టాబ్ చేసినట్టు. సో లేదంటే ఒక అందరికీ అన్ని కోణాలు ఉంటాయి. మనిషికి అనేది ఒక వైట్, బ్లాక్, గ్రేలు అందరికీ ఉంటాయి ఏదో ఒకటి. సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ సినిమా చూడాలి అంతే. అది ఒక్క కోణమే కాదు, అది ఇంకా చాలా ఉన్నాయి అందరికీ. జనరల్గా ఇలాంటి థ్రిల్లర్స్లో వన్స్ ఒక షో బడ్డీ బయటకు వచ్చిన తర్వాత ఆ మెయిన్ పాయింట్ రివీల్ అయిపోతే ఇదే కదా అనేది స్ప్రెడ్ అయిపోద్ది. సో అలా ఈ సినిమాకు కూడా అయ్యే ఛాన్స్ ఉందా, ఎలా అసలు? థ్రిల్లర్స్కి ఆ రిస్క్ ఉందండి, ఎస్పెషలీ ఈ కాలంలో. ఈ సోషల్ మీడియా అందరూ కొంతమంది ఎవడికోడే కొంతమంది ట్విస్టులు బయట పెట్టడం ఇదంతా జరుగుతుంది. అది మనం పైరసీ ప్రివెంట్ చేసినట్టు మా యాంటీ పైరసీ టీంలు ఉంటాయి కదా, మా ప్రొడ్యూసర్తో చెప్పాలి ఇప్పుడు. అంటే ఎస్పెషలీ థ్రిల్లర్స్కి కొంచెం ఈ కాలంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ నా ఉద్దేశం ఏంటంటే అది తెలిసినా కూడా అటువైపు అంటే ఆ ట్విస్ట్ దగ్గరికి వెళ్ళే విధానం, వెళ్ళే దారి, ఆ గ్రిప్పింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ దారిని చూస్తానికి కూడా ఆడియన్స్ వస్తారండి, ఆ నమ్మకం నాకుంది. డెఫినెట్గా ఈ సినిమా చూసాక రిపీట్ వాల్యూ ఉంది ఈ సినిమాకి. ఓకే, ఇదంతా తెలిసిపోయింది కాబట్టి మేము రాము, రెండోసారి చూడక్కర్లేదు అంటే ఒక విచిత్రమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఓహో ఇలా చేశాడా. ఇట్స్ ఏమంటారు, ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ ఫిల్మ్, క్లెవర్ ఫిల్మ్, స్మార్ట్ ఫిల్మ్. అది మీరు ఇంతకుముందు కపటదారి అని ఒక థ్రిల్లర్ చేశారు కదా. అవును. సో అది కూడా యాక్చువల్గా మంచి థ్రిల్లర్, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్కి అది రీచ్ అవ్వలేదు కదా. అవునండి, అది బహుశా కన్నడ సినిమా పాపులర్ అవటం మూలంగా. అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో రీమేక్లు అసలు ముట్టుకోవటం, అసలు ఎస్పెషలీ వచ్చిన తర్వాత ఎస్పెషలీ థ్రిల్లర్ రీమేక్ అనేది ముట్టుకోవటం కొంచెం రిస్కీ అండి నా ఉద్దేశంలో. మేబీ మిగతా ఈ రీమేక్స్ ట్రై చేయవచ్చు, కానీ ఎస్పెషలీ థ్రిల్లర్ రీమేక్స్ మనకి, ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు మలయాళం థ్రిల్లర్స్ చూసేస్తున్నారు, తెలుగు డబ్బింగ్తో వచ్చేస్తున్నాయి, కన్నడ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కాబట్టి నేను అప్పుడు ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది డెఫినెట్గా ఆ ఒరిజినల్ అంత పాపులర్ అవటం మూలంగా తెలుగు సినిమాని ఎఫెక్ట్ చేసింది. తెలుగు సినిమాయే కదా, తమిళ సినిమాని కూడా ఎఫెక్ట్ చేసింది.
సో జనరల్గా ఈ టైప్ ఆఫ్ థ్రిల్లర్స్కి Hmm. బీజిఎం చాలా ఇంపార్టెంట్. సో శ్రీజిత్ మ్యూజిక్ Hmm. ఈ సినిమాకి ఎంతవరకు ప్లస్? నాకు సింజిత్ మీద పూర్తి కాన్ఫిడెన్స్ ఎక్కడ వచ్చిందంటే మేము ఒక క్యారెక్టర్ గ్లింప్స్ చేసాం. ఓకే. ఇది నా పుట్టినరోజు అప్పుడు వీళ్ళు రిలీజ్ చేశారు. ఫెంటాస్టిక్ మ్యూజిక్. నేను అంటే తెలుగు సినిమాల్లో ఇప్పుడు టచ్ చెయ్యని ఆర్కెస్ట్రైజేషన్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఏమంటారు, ఒక టెక్నోని మన నేటివ్ని కలిపినట్టు ఉంటుంది. కరెక్టేనా? ఫ్యూజన్. ఒక ఫ్యూజన్, మన నేటివ్ టైప్ ఆఫ్ మ్యూజిక్, ఒక మోడర్న్ టైప్ ఆఫ్ మ్యూజిక్, టెక్నో సింథసైజర్ టైప్ ఆఫ్ మ్యూజిక్ కనెక్ట్ చేసినట్టు ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్ గ్లిమ్స్ చూశాక ఆ మ్యూజిక్ అది బీజిఎం విన్నాక నేను అటువైపు నేను వెళ్ళలేదు ఇంకా. దీనికి హీ నోస్ అంటే దాని ముందు లిటిల్ హార్ట్స్ చేశాడు. లిటిల్ హార్ట్స్ వేరే జానరా ఫిల్మ్ కదా. ఇట్స్ లవ్ స్టోరీ, ఇట్స్ కామెడీ, కొంచెం దానికి మీటర్ వేరేగా ఉంటుంది. సో నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి ఈ సినిమాకి చేయగలడా అని. కానీ ఆ క్యారెక్టర్ గ్లిమ్స్కి మ్యూజిక్ ఇచ్చాక నేను ఐ జస్ట్ సరెండర్డ్, మళ్ళీ సరెండర్ అయిపోయాను. అద్భుతంగా ఇచ్చాడు, ఒక వేరే లెవెల్కి తీసుకెళ్లారు. అండ్ ఎవ్రీ వన్స్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ లిటిల్ హార్ట్స్ కంటే ముందు ఆరంభం అని ఒక సినిమా చూసాను నేను. ఓకే. చేశాడా అది? ఓకే ఓకే. సౌండ్ అండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ అంటే ఇందులో 4 సాంగ్స్ ఉంటాయి. 4 సాంగ్స్ కూడా 4 డిఫరెంట్ జానరాలో ఉంటాయి. ఓకే. 4 కూడా ది బెస్ట్ ఇచ్చాడు ట్యూన్స్ అన్ని కూడా. ఏ జానర్ అయినా సరే తను చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలదు. ఓకే. సో అలాగే విజువల్గా సినిమాటోగ్రఫీ కూడా చెప్పాలి. అపారెంట్లీ సింజిత్ వాళ్ళ మదర్ నా పెద్ద ఫ్యాన్ అంట. పెద్ద ఫ్యాన్ అంట చాలా. ఏది నా ఫ్లాప్ సినిమాలు కూడా మిస్ అవ్వరంట ఆవిడ. థ్యాంక్ యూ ఫర్ దాట్ మ్యామ్. ఆ మమకారంతో కొంచెం ఇంకా గట్టిగా ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. సో నేను అటువైపు వెళ్ళలేదు, పూర్తిగా చింపేశాడు. కంపోజ్ చేస్తున్నప్పుడు ఇది సుమసార్ సీన్ కదా, బాగా చేద్దాం. సార్ లెనిన్ చూసారా? యా, ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. సో ఏంటి లెనిన్కి ముందు అఖిల్కి, లెనిన్లో అఖిల్కి మీరు గమనించిన తేడా ఏంటి? ఏమీ లేదండి, తనలో ఆల్వేస్ ఆ టాలెంట్ ఉంది, ఆల్వేస్ ఆ పర్సనాలిటీ ఉంది, అంతా ఉంది ఆల్రెడీ. రైట్. కానీ టోటల్గా మేక్ ఓవర్ దగ్గర నుంచి అన్నీ డిఫరెంట్గా ఉంది కదా. ఏంటండి? మేక్ ఓవర్ దగ్గర నుంచి టోటల్గా అంటే ఫస్ట్ టైం ఒక నేటివ్ క్యారెక్టర్ ప్లే చేశాడు కదండి, ఒక రస్టిక్ క్యారెక్టర్. అది ఒక 20 years బ్యాక్ ఉన్న క్యారెక్టర్, కొంచెం విలేజ్లో జరిగే క్యారెక్టర్. తను ఇప్పుడు వరకు చేయలేదు తను. సో దాని మూలంగా వచ్చిందేమో కానీ తన టాలెంట్ మీద ఎప్పుడు ఎవరికి ఏం సందేహం లేదు. ఈ జస్ట్ నీడెడ్ రైట్ వెహికల్, అంతే, అది పడింది అంతే. బేబీగానే ఆకట్టుకున్నాడు కదా యాక్చువల్గా. యా కరెక్ట్. బట్ ఇద్దరు చూసుకున్నారులేండి, అఖిల్ చిన్మయ రెండు కలిసి చేశారు మొత్తం. ఎస్పెషలీ ఆ సినిమాలో ఏమంటారు, ఒక లాస్ట్ 1 hour నా ఫీలింగ్ తన సినిమాని నిజంగా క్యారీ చేశాడండి అసలు. చాలా బాగా చేశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయని విధానం, నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ చేయలేదు కూడా. ఓకే. చాలా బాగా చేశాడు. గుడ్. సో ఇది కూడా 99లో జరిగిన స్టోరీ కదా, 90sలో జరిగేది కదా. 99. ఒక 2 టైమ్ జోన్స్, 2-3 టైమ్ జోన్స్ ఉంటాయండి. మన డైరెక్టర్కి టైం ట్రావెల్ ఇష్టం కదా మా డైరెక్టర్కి. 2026 కూడా ఉంటుంది, 1999 కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్టోరీ హ్యాపెన్స్ ఇన్ 1999. ఓకే. మరి మీ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది 99కి దీనికి? అంటే ఎక్కడ రివీల్ చేయలేదు కదా ట్రైలర్స్లో, అందుకు చేయకూడదు. అది చేస్తే మీరు చెప్పినట్టు బ్యాక్ స్టాబింగ్ అయితే. బట్ ఎక్స్పెక్ట్ చేయని విధంలో ఉంటుందండి తప్పకుండా. అండ్ ఒక హై ఇస్తుంది 100%. సో నెక్స్ట్ September 11th మహేంద్రగిరి వారాహి. కొంచెం గ్యాప్ ఇచ్చారా? ఇంత ముందు అయితే యాక్చువల్గా ముందు అనుకున్నాము, దాని తర్వాత ఈ సినిమా ఉంది కాబట్టి అది పుష్ చేయడం జరిగింది. సో దట్ 1 month పైన గ్యాప్ ఉంది. సో వీఆర్ హ్యాపీ అబౌట్ దట్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. న్యూటన్ థర్డ్లా మంచి హిట్ అవ్వాలి, మీ సక్సెస్ సాగా అలా కొనసాగాలి. రాజేష్కి ఫస్ట్ డెబ్యూ మంచి హిట్ పడాలి. త్రినాథ్, నీకు కూడా ఒక ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు రావాలి. సార్. అలాగే ఈటీవీ అంటే వరుస సక్సెస్ లేటు ఉన్నాయి వాళ్ళకి. ఈ సినిమా కూడా మరో సక్సెస్, వాళ్ళ కిట్టీలో వాళ్ళ మరో సక్సెస్ అనుకుందాం. సో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. యా, చూసారు కదండి న్యూటన్ థర్డ్ లా గురించి సుమంత్ గారు, రాజేష్ ఖన్నా అండ్ త్రినాథ్తో మన స్పెషల్ చిట్ చాట్.
మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.